నేపథ్యంలో ఇక్కడ బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు కొన్ని పోస్టర్లు వెలిసాయి, దీనిపైన మీరేమంటారు? ఏదో పోస్టర్లు పెట్టుకున్నాడు, దాని కొరకే తీసారు. వాళ్ళే అన్నారు, ఆయన కొడుకు ఆయన అంటారు మేము ఫ్లెక్సీలు పోస్టర్లు పెట్టుకోము, ఎవడన్నా 2 పైసలు ఉన్నోడు చిల్లరగా అడుగుడు పెట్టుకుంటాడు ఫ్లెక్సీ. కానీ ఇప్పుడు చేసింది వాళ్ళే. ఏదో అమిత్ షా గారి ఈపు చూపెట్టి అందులో పెట్టిండ్రు. అంటే అమిత్ షా ఈపుతోటే అంత భయమవుతుంటే నిజంగానే అమిత్ షా వస్తున్నాడు, మున్గోడు గడ్డకు వస్తున్నాడు, మైక్ పట్టుకొని స్పీచ్ ఇస్తున్నాడు, దానికైతే ఉరికిపోతారు. ఇంకోటి ఏదో అబ్స్కాండర్ అంట ఏదో అని అంటున్నారు. కానీ అబ్స్కాండర్ అంటే దాక్కునేటోడు, ఫార్మాలో దాక్కునేటోళ్ళు ఎవరయ్యా చెప్పండి? అమిత్ షా దాక్కునేటోడా? వచ్చిండు మన తెలంగాణ గడ్డకు ఫ్లైట్ తీసుకొని వాళ్ళు వస్తుండు. దాక్కునేటోడైతే ఎందుకు వస్తాడు ఇక్కడికి? అయితే అన్నీ బ్యాక్ ఫైర్ అవుతున్నాయి, అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దాంట్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతుంది. కనీసం మీ పీకే గారు చెప్పింది మంచిగా వినండి, భవిష్యత్ కొంచెము ఆయన మంచి అడ్వైస్ ఇస్తారు, ఆయన వినండి. నేను మునుగోడు సభ ద్వారా మునుగోడు ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలండి? కుటుంబ పాలన పోవాలి. పోతందుకు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఆగాలి. ఇప్పుడు ఈ మున్గోడు సెమీఫైనల్స్ అంటున్నారు, వాస్తవమే. మున్గోడు సెమీఫైనల్స్ ఎవరికి? బీజేపీకి, కాంగ్రెస్కు. కానీ కేసీఆర్కి అయితే, టీఆర్ఎస్ పార్టీకి అయితే, ఆ కుటుంబ పాలనకైతే ఇది ఫైనల్స్. ఇంట్లో ఓడిపోతే ఇక అసెంబ్లీ ఎలక్షన్సే అవసరం లేదు. సగం మంది టీఆర్ఎస్ ఆల్రెడీ జాయిన్ అవుతుందో వచ్చేస్తారు ఇమీడియట్లీ, ఎంతోమంది వచ్చేస్తారు. ఒకటే దిక్కు అయితే ఆయనకు తెలుసు. అందుకే ఇది సాగు బతుకుల, రైతుల సాగు బతుకుల కాదు, కుటుంబ పాలన సాగు బతుకుల పరిస్థితి ఉన్నది. అందుకే ఆయన అంత టెన్షన్ పడుతుంది. రైట్.